Madam, how do you feel? I feel so excited celebrating Holi in our Usmania campus. ఇక్కడ ఇంతమందిని చూడడం వల్ల ఎలా ఫీల్ అవుతా ఉన్నా అంటే సెలబ్రేషన్స్ అంటే వాట్ Every year ilane untadi. We celebrate here every year. I study LLB. I'm 5th year now. హియర్ ఎనీ మెసేజ్ ఇస్ a Holi celebrations you Have a safe Holi. That's it. మేడం ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నా. వెరీ నైస్. అంటే ఎన్ని సంవత్సరాల నుండి చేసుకుంటారు ఇది? నేను ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది అంటే విలేజ్ లో చూస్తే ఒక్కరు ఇద్దరు మేము ఫ్రెండ్స్ తో ఉంటాం, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది, కానీ నేను ఫస్ట్ టైం అందరితో హోలీ ఆడుతున్నాను, ఇంతవరకు ఆడలేదు. చాలా మంచిగా ఉంది. ఉస్మానియాలో హోలీ ఆడడం అంటే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేనైతే. బ్రదర్, హౌ డు ఫీల్? నో ఫీల్స్ ఓన్లీ ఎంజాయ్ మూమెంట్, నో ఫీల్స్ అని మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి చిన్న పిల్లలు మనం చూడొచ్చు, క్యూట్ క్యూట్ క్యూట్, హలో హాయ్ 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 హ్యాపీ హోలీ. చాలా చాలా క్యూట్, చాలా చిన్న పిల్లలు కూడా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ కి వయసుతో సంబంధం లేదు. సార్ ఎలా అనిపిస్తా ఉంది? మీ చిన్న పాపను కూడా తీసుకొని వచ్చారు. హౌ డు ఫీల్? చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ విధంగా సెలబ్రేషన్ చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. అంటే ఈ కల్చర్ ఎలా చూస్తా ఉన్నారు? ఇలా రంగుల ప్రపంచంతో అంటే ఏటా ప్రతి ఒక్క రోజు వస్తుంది, ఇలా ఇక్కడే ఒక కాలేజ్ వాతావరణంలో ఇలా సందడిని ఎలా చూస్తా ఉన్నారు? ఇది ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ కల్చర్స్. హైదరాబాద్ ఈస్ ఫర్ ఇంటిగ్రేషన్, కల్చరల్ ఇంటిగ్రేషన్. సో అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి డిఫరెంట్ స్టూడెంట్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవడం చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు కదా? అవును, మేమందరం ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ స్టూడెంట్, మేము ఇక్కడ చదువుకునే ఫ్యాకల్టీ కూడా అయ్యాము. చాలా సంతోషంగా ఉంది అందరితో కలిసి, మళ్ళీ ఫ్యామిలీతో స్టూడెంట్స్ తో అందరితో కలిసి చేసుకోవడం. మేడం ఎలా అనిపిస్తా ఉంది ఫ్యామిలీతోని కాలేజ్ లో వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఆడుకొని, ఇక్కడే మా పిల్లలతో సెలబ్రేట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడే చదువుకున్నారా? మా హస్బెండ్ డబుల్ PhD ఇక్కడే చేసాడు. ఎలా అంటే ఒక స్కూల్, ఒక స్టూడెంట్ లైఫ్ నుండి ఇప్పుడు ఒక మదర్ గా ఉన్నారు, అంటే ఏమన్నా భేదాలు కనిపిస్తా ఉన్నాయా సెలబ్రేషన్ లో? డిఫరెన్స్ ఉంది, బట్ వి ఎంజాయింగ్ ఆల్ ద డిఫరెన్సెస్. ఉంది, తను ఇక్కడనే స్టూడెంట్ గా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే ఒక తల్లిగా తను వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చిన సందర్భం కూడా కనబడతా ఉంది. అంటే స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు పేరెంట్స్ గా అయిన తర్వాత కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా కనిపిస్తా ఉంది అన్నట్టు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు.